వినుతించినంతటన నిర్మలమౌను మనస్సు నీనుడుల్ విని మననంబొనర్పగ పవిత్రత నొందెడు నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు సత్యసాయి జీవనమున మాకు సత్యము శివంబును సుందరము పొనర్చడు సత్యసాయి జీవనమున మాకు సత్యము శివంబును సుందరము పొనర్చడు వేయి తల్లుల ప్రేమకు ప్రతిరూపమైన స్వామి, మీ చరణ కమలములకు ప్రేమపూర్వక ప్రణామాలు. సభాసదులందరికీ సాయిరాం. అన్నింటా మన వెన్నంటి ఉండే వాత్సల్య వారాసి మన స్వామి. శరణాగతులను అక్కున చేర్చుకునే అనిర్వచనీయ దయారాశి మన స్వామి. భక్తుల జీవితాలను సన్మార్గంలో నడిపే విశ్వగురువు మన స్వామి. నేనుండగ భయమెందుకో అని చాటే అభయ ప్రదాత మన స్వామి. భగవంతుడే మన స్థాయికి దిగివచ్చి మనకందించిన దివ్యానుభూతులు అనిర్వచనీయం, అద్వితీయం, అజరామరం. ప్రశాంతి నిలయ నిర్మాణం పూర్తయ్యాక భక్తుల సంఖ్య పెరుగుతోంది. పాత మందిరంలో వలె స్వామితో సన్నిహితంగా మెలిగే రోజులు గడిచిపోయాయని అక్కడున్న ఆనాటి భక్తులు భావించారు. ఆ భక్తులలో ఒకరు, స్వామి, రానున్న రోజుల్లో ఎన్నో వేల సంఖ్యలో భక్తులు ప్రశాంతి నిలయానికి వస్తారని మీరు చెప్తున్నారు. వారు మీతో సన్నిహితంగా ఎలా ఉండగలరు అని స్వామిని అడిగారు. అందుకు స్వామి, ఈ ప్రశాంతి నిలయ ప్రాంగణంలో కూర్చుని వారు స్వామి కథలు చెప్పుకుంటారు అని జవాబు ఇచ్చారు. అంటే స్వామి లీలలు, కథలు చెప్పుకుంటూ వారు తమతో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారని స్వామి భావం. స్వామితో సన్నిహితంగా గడిపిన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వీక్షించింది, అనుభవించింది ప్రేమతత్వం. భక్తులపై స్వామి కురిపించిన ఆ దివ్య ప్రేమ ఎన్నటికీ మారదు, తరగదు. సృష్టిలోని ప్రతి ప్రాణి ఆయన ప్రేమకు నోచుకున్నవే. స్థలం, కాలంతో ప్రమేయం లేనిది, కుల, మత, జాతి, లింగ భేదమెరుగనిది సాయి ప్రేమ. సకల జీవులపై భేదాభిప్రాయాలకు తావులేని నిస్వార్థ ప్రేమను కురిపించడం కేవలం సత్యసాయి భగవానునికే సాధ్యం. అదెలాగో చూద్దాం. మనతో కలిసి చదువుకున్నటువంటి నారాయణ రెడ్డిని పిలిచారా అని స్వామి అన్నారు. అప్పుడు నాకే ఆశ్చర్యమైంది. 40 ఏళ్ల కిందటి సంగతి స్వామికే మనసులో ఉందే, నాకు లేకపోయినా అనేటువంటి ఒక తాపత్రయంతో ధైర్యంగా ఒక ప్రశ్న వేశాను. ఎవరు స్వామి? నారాయణ రెడ్డి గారు అన్నాను. బుచ్చయ్య గారి పల్లి నారాయణ రెడ్డి గారు అన్నారు. వారిని పిలుచుకొని రా అన్నాడు. తర్వాత ఆయన నేను కలిసి పుట్టపర్తికి వచ్చాం స్వామి దర్శించుకోవాలని. స్వామివారు మాకు మంచి విడిదిచ్చి ఆహార పదార్థాలు మాకు అందించి చక్కగా మమ్మల్ని ఆదరించినారు. అప్పుడు స్వామివారు 2 బ్యాగుల్లో మాకు నూతన వస్త్రాలు పెట్టి చిరంజీవిరావు గారితో మాకు పంపించాడు. ఖద్దరు బట్టలు నేను వేసేటువంటి ఆచారం. స్వామివారు అది గుర్తించి నాకు పంపిన వస్త్రాలు ఖద్దరు వస్త్రాలే నాకు పంపాడు స్వామి. ఆ నారాయణ రెడ్డికి అది పాలిస్టర్ వస్త్రాలు దొరుకుతాడు, పాలిస్టర్ వస్త్రాలు వారికి పంపారు. అప్పుడు స్వామి ఎంత ప్రేమ స్వరూపుడు, ఎంత గుర్తుభావం పెట్టుకుని ఈ విధంగా చేశాడని మేమెంతో సంతోషపడినాం. తెల్లవారు లేచి స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి మేము వరండాలో కూర్చోవడం జరిగింది. అంతరికి దర్శనం ఇచ్చిన తర్వాత మా వద్దకు వచ్చినప్పుడు రండి అని చెప్పి లోపలికి పిలిచిపోయాడు స్వామివారు. పిలిచిపోతే అప్పుడు కూర్చోబెట్టి స్వామివారు నాకు 60 సంవత్సరాలు పూర్తి అయింది, మరి మిమ్మల్ని చూడాలని చిన్ననాటి విషయాలు కొంత జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించినానన్నాడు. కొన్ని విషయాలు చర్చించుకున్నాం. తర్వాత నా వెంట వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారికి ఒక రిస్ట్ వాచ్ కట్టాడు చేతికి. కట్టిన తర్వాత ఆయన స్వామి
నేను కొంత బీదవాడిని, నాకు ఇంటి వసతి లేదు, సహాయం చేయమని ప్రార్థించాడు. స్వామి అంగీకరించి ఆయనకు సుందరమైనటువంటి భవనాన్ని ఆ గ్రామంలో కట్టించాడు. ఇట్లా స్వామి మరి చిన్ననాటి నుంచి ఏ విధంగా మమ్మల్ని ఆదరించాడో ఈనాటికి కూడా అదే మా పైన ఉండడం అంటే మా పూర్వజన సుకృతం. మార్పులేనిది ఆకాశం, మార్పులేనిది ఆసంద్రం, మార్పులేనిదే పరమాత్మ, మార్పులేనిదే సాయి ప్రేమ, మార్పులేనిదే సాయి ప్రేమ. కాలంతో మారదు, అధికారంతో మారదు, పదవులతో మారదు, పరివారంతో మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు, సాయి ప్రేమ మారదు, సాయి మాట మారదు. స్వామి ప్రేమలో స్వార్థమనే మాటకు తావులేదు. అందుకే స్వామి లవ్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఇస్ లవ్లెస్నెస్ అని అన్నారు. అంటే ప్రేమ స్వార్థరహితమైనది, స్వార్థం ప్రేమరహితమైనది. తమ అవతార కాలంలో అనుక్షణం తన సమయాన్ని, శక్తిని మానవాళి శ్రేయస్సు కోసమే వెచ్చించారు స్వామి. భక్తులారా, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? పాద నమస్కారం చేసుకునే భక్తులకు తమ కాలి గోళ్లు తగిలి గాయం కాకూడదని గోళ్లను లోతుగా కత్తిరించుకునే స్వామి ప్రేమను స్వార్థరహితమని కాక మరెలా వర్ణించగలం? స్వామి ప్రేమ ఎంతో నిస్వార్థమైనది. దీనికి ఒక సంఘటన చూద్దాం. మా తల్లి 53లో వాళ్ళ అమ్మ వెంట పుట్టపర్తికి వెళ్ళారు. స్వామి ప్రశాంతి నిలయం బయటనే నిలబడి ఉన్నారు. కన్నమ్మ, నామగిరి అమ్మ స్వామికి ఫలం పుష్పం ఇచ్చి నమస్కరించారు. స్వామి నామగిరి అమ్మ వైపు తిరిగి, ఏమి నామగిరి అమ్మ, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగారు. స్వామి తమ దయతో మేమందరూ బాగున్నాం స్వామి. అయితే మీరు యాలు స్వామి ఇంత బలహీనంగా ఉన్నారో, తలకి నూనె లేదు, వెంట్రుకలు దూకోలేదు, మీరు ఇట్లా ఉండడాన్ని చూసేదానికి చాలా కష్టమవుతుంది స్వామి, నాకు మనస్సుకు చాలా హితంగా లేదు స్వామి. స్వామి చెప్తారు, స్వామి తల్లి ఆ సమయమంతా నేను భక్తుల కోసమే వినియోగిస్తాను, నాకు నా శరీరాన్ని చూసేదానికి ఆ సమయం వద్దు. మీరేమో చెప్తారు, మీరు నిత్యానందులు అవుతారే స్వామి, మీరు అలా మీ సంస్కరణని మానేయాలి. అమ్మాయి నేను రబ్బర్లాగా పెద్ద అవుతాను, రబ్బర్లాగా సన్న అవుతాను, అందునుంచి మీరు ఎవరు నా ఆరోగ్యం గురించి చింతపడవద్దు, నేను బాగున్నాను, భక్తుల ఆనందమే నా ఆనందం అని చెప్తారు. అంతా మీకే, అంతా మీదే, నాదనుదేది లేనే లేదు, భక్తుల క్షేమమే నా క్షేమము, భక్తుల భాగ్యమే నా భాగ్యం, నేనవతరించినది మీకోసం, మీకోసం, మీకోసం అన్నాడు సాయి పలుమార్లు, సాయి పలుకులే విరిజల్లు, అన్నాడు సాయి పలుమార్లు, సత్య సాయి పలుకులే హరివిల్లు. అంతా మీదే, నీకోసమే నే యోచిస్తా, నీకోసమే నే వేచుంటా, నువ్వు బాధలతో ఉన్న నాడు నీకు నీడలా తోడుంటా, నాకింకేమీ అక్కరలేదు, మీ ప్రేమయే నాకాహారం అన్నాడు సాయి పలుమార్లు, సాయి పలుకులే విరిజల్లు, సత్య సాయి హృదయమే హరివిల్లు. అంతా మీకే. భగవంతుని ప్రేమ మార్పులేనిది, నిస్వార్థమైనదే కాదు,
భయం ఎరగనిది కూడా. బాల్యంలో ఎడ్ల పందాల సమయంలో హింసకు గురవుతున్న మూగ జీవుల మీద ప్రేమతో వాటిని ఆపించడానికి పెద్దలను ఎదిరించి నిలబడ్డారు మన స్వామి. లోకంలో స్వార్థపూరితమైన ప్రేమల వల్ల బంధాలు ఏర్పడి భయాందోళనలు కలుగుతాయి. స్వార్థం లేనప్పుడు భయానికి అవకాశమే లేదు. పుట్టపర్తి గ్రామంలో ఒక ఆమె దుర్బుద్ధితో స్వామికి విషం కలిపిన గారెలు పెట్టబోయింది. అది తెలిసి కూడా అవ్యాజమైన ప్రేమతో స్వామి వాటిని తిన్నారు. ఈ సంఘటన స్వామి ప్రేమకు భయం లేదని తెలుపుతుంది. స్వామి నిర్భయ ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించే మరొక చక్కని ఘట్టాన్ని చూద్దాం. ఊటీలో నుండి ఓ రోజు మార్నింగ్ మనం లేచేటప్పటికి 4:30కంతా ఒక వైల్డ్ ఎలిఫెంట్ వచ్చింది. అది చాలా గోల చేస్తుంది గెస్ట్ హౌస్ దగ్గర. దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, కానీ అది చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. మన గెస్ట్ హౌస్కు ఒక 20-25 అడుగుల దూరంలోనే. ఈ హడావుడి జరుగుతుంటే స్వామి లేచి వచ్చారు. మార్నింగ్ మనం అందరం అప్పటికే లేచాము, స్వామి బయటకు వచ్చారు. వీళ్ళంతా చాలా ట్రై చేస్తున్నారు, అదేమో అస్సలు కంట్రోల్లో లేదు. స్వామి కిటికీ తెరిచి చూశారు. చూసి డిపార్ట్మెంట్ అంతా వచ్చి, స్వామి బయటికి ఏం రావటండి ఎవరు, ఒక 10 నిమిషాలు అంటే చేస్తాను. ఆ మాట అన్న వెంటనే స్వామి డోర్ తెచ్చుకుని బయటకు వచ్చారు. అదేమో బాగా వైల్డ్గా ఉంది. ఏం చేయలేదు, స్వామి స్ట్రైట్కి వెళ్ళి దాని తల మీద ఇలా చేయబెట్టారు. విత్ ఇన్ సెకండ్స్ కామ్ అయిపోయింది. స్వామి లోపలికి వచ్చేసారు. ఆ మూగజీవి పట్ల ప్రేమ వల్లనే స్వామి నిర్భయంగా అలా చేయగలిగారు. భగవంతుడే మనతో ఎప్పుడూ ఉండే సఖుడు. మనం విడిచిపెట్టిన మనని విడువని ప్రేమమయుడు. బంధము లేని చోట భయము అసలు ఉండదుగా, భయము లేని చోట సత్యమే నివసించునుగా, సత్యము ఉన్న చోట ధర్మము విరబోయునుగా, సాయి ఉన్న చోట శాంతి నెలవుండునుగా. ఎందుకంట భయము అభయాన్ని ఇచ్చు సాయుంటే, ఎందుకంట బాధ మన తోడు సాయి నిలబడితే, పరిస్థితులు ఏవైనా శాంతిగా ఎదిరించాలి, చెడు ఎంతటిదైనా ప్రేమతో గెలవాలి. అనుచు సాయి చూపినారు గొప్ప మార్గము, దాన్ని అనుసరించుటయే మన ధర్మము. అనుచు సాయి చూపినారు గొప్ప మార్గము, దాన్ని అనుసరించుటయే మన ధర్మము. ఒకసారి త్రయీ బృందావనంలో ఒక గొప్ప పండితుడు స్వామితో, స్వామి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్నారు. అప్పుడు స్వామి, ఎందుకా వ్యర్థ ప్రయాస, నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకు, దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆనందించు అని అన్నారు. ఈ అనుభవాలను వింటుంటే స్వామి ఏ విధంగా బీడువారిన హృదయాలను సాగు చేసి ప్రేమ మొలకలను చిగురింపచేశారో తెలుపుతుంది. సాయి భక్తులారా, సత్యసాయి ప్రేమలో మార్పు రాదు, సత్యసాయి ప్రేమలో స్వార్థం ఉండదు సత్యసాయి ప్రేమకు భయము లేదు అని ఎలుగెత్తి చాటుదాం. साईनाथ भगवान सुंदर, साईनाथ भगवान, साईनाथ भगवान सुंदर, साईनाथ भगवान. लेरे नी सरि वेरे दैवमु लेरे इधर, सुंदर साईनाथ भगवान, श्री सत्य साईनाथ भगवान. परि परि विधमुल मरि मरि मुरलिड अरविरि कनुలను కరుణను కురియగ విరవిర కోరిన వరముల నీయగ, సాయినాథ భగవాన్, శ్రీ సత్య సాయినాథ భగవాన్.
నిండుగ జనగణ మణముల హర్షము నిండగా సాయినాథ్ భగవాన్ శ్రీ సత్య సాయినాథ్ భగవాన్. పిలచిన పలికే దైవం తలచిన వరమిడు సత్యం. పిలచిన పలికే దైవం తలచిన వరమిడు సత్యం. సిరి సిరి నగముల చిందించుచు మనమెటువల తలచిన నటువల నగబడి మది అలరించడి మాధవుడే అని చాటెదా భువి చాటెదా. భేరి కాఢాండ ఢాండడ ఢాండని నాదమ జాండము మెండగ నిండుగ జనగణ మనముల హర్షము నిండగా సాయినాథ్ భగవాన్ శ్రీ సత్య సాయినాథ్ భగవాన్. వేద రక్షకుడు ఇతడే పేదల పెన్నిధి ఇతడే. నాద వినోదుండితడే గీతకు భాషం ఇతడే. ఖేద మోదములు లీలగ చూపెడి వేద వేద్యుడౌ దేవుడివే అని చాటెదా భువి చాటెదా. భేరి కాఢాండ ఢాండడ ఢాండని నాదమ జాండము మెండగ నిండుగ జనగణ మణముల హర్షము నిండగా సాయినాథ్ భగవాన్ సుందర సాయినాథ్ భగవాన్. లేరే నీ సరి వేరే దైవము లేరే భర సుందర సాయి